దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు టీవీని వీక్షిస్తున్నటువంటి ప్రియులైనటువంటి మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాం. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క సియోను స్వరం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని కొనసాగించుటకు మీ యొక్క ప్రార్థనా సహకారాలను బట్టి, అలాగనే మీరు చేసిన ఫోన్ కాల్స్ని బట్టి మేము ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం అనేకులకు మరి ఆశీర్వాదకరంగా ఉంటున్నట్లుగా అనేక మంది చేసిన కాల్స్ని బట్టి ప్రత్యేక వారికి కూడా వందనాలు తెలియపరుస్తున్నాం. మంచి సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి ఆ దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 7వ అధ్యాయం 10వ అధ్యాయం అక్కడ ఒక మాట రాయబడతా ఉంది. దైవజనటువంటి పౌలు గారు ఆ కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రికలో ఆ సంఘంలో ఉన్నటువంటి ఆ లోటుపాటులు, ఆ సంఘంలో ఉన్నటువంటి కొన్ని సమస్యల విషయమై, వారి యొక్క ప్రవర్తన విషయమై ఆయన మరి దూర ప్రాంతం నుండి ఆయన యొక్క పత్రికను వారికి రాసినప్పుడు ఆ పత్రికను వారు చదువుకున్న ఆ పత్రికలో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన విషయాలను వారు తెలుసుకొని ఆ తర్వాత వారు ఏ విషయాల్లో మారు మనసు పొందారో ఆ విషయమై మరలా పౌలు గారికి ఆ విషయం తెలియపరచబడినప్పుడు ఆయన మరలా 2వ పత్రికను రాస్తూ అక్కడ కొన్ని విషయాలను ప్రస్తావన చేస్తూ ఉన్నాడు. ఆ 7వ అధ్యాయం ఆ 10వ వచనం మనం చూసినట్లయితే ఆ సంఘస్థులట దుఃఖపడినట్లుగా అక్కడ ప్రస్తావిస్తూ ఉంటాడు. అయితే వారు పొందిన దుఃఖము అది దైవ చిత్తానుసారమైన దుఃఖమని ఆయన గ్రహించినప్పుడు వారు దుఃఖపడ్డప్పటికి కూడా నేను సంతోషపడుతున్నాను అంటాడు. ఎందుకంటే వారి దుఃఖము దైవ చిత్తానుసారమైనది అని ఆయన గ్రహించాడు. అయితే ఆ సందర్భంలో అక్కడ 2 విషయాలు ప్రస్తావన చేస్తూ ఉంటాడు. దుఃఖం అనేది 2 రకాల దుఃఖములు అనేది. అయితే మొదటిది దైవ చిత్తానుసారమైన దుఃఖము, రెండవది లోక సంబంధమైన దుఃఖము. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయనని, లోక సంబంధమైన దుఃఖము అది మరణమును కలుగజేయును అని పౌలు గారు అక్కడ ప్రస్తావిస్తూ ఉంటాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దుఃఖం అనేది 2 విధాలుగా ఉంటా ఉంది. ఒకటి దైవ చిత్తానుసారమైన దుఃఖం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఆయా సమయాలలో ఆయా సందర్భాలలో అనేక మంది వారు ప్రవక్తలైనప్పటికీ, రాజులైనప్పటికీ, వారు సామాన్య ప్రజలైనప్పటికీ వారికి కలిగినటువంటి ఆ పరిస్థితులలో వారు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో వారి హృదయాలు కుమ్మరించుకొని వారి యొక్క చేసిన పొరపాట్లను ఒప్పుకొని విడిచిపెట్టారో వారు ప్రభువు కృపకు పాత్రులైనట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ సందర్భంలో ఆ సంఘటన మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఆహాబు పడిన పశ్చాత్తాపాన్ని గురించి దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా రాయబడతా ఉంది. ఆహాబు అనేటువంటి ఆ ఇజ్రాయేలు రాజు, ఆయన ఇజ్రాయేలుకు రాజు అయ్యుండి ఆయన చేసినటువంటి కొన్ని భయంకరమైన కార్యాల గురించి 21వ అధ్యాయంలో కొన్ని విషయాలను అక్కడ రాస్తూ ఉన్నారు. అయితే వాటిలో మనకు కొన్ని చూసినట్లయితే ఆ సందర్భంలో నాబోతు అనేటువంటి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తికున్న ఆ ద్రాక్ష తోటను రాజు తనకిమ్మని కోరినప్పుడు నాబోతు అందుకు అంగీకరించకపోవటాన్ని బట్టి, తన భార్య అయిన యెజబెలు చెప్పేటువంటి ఆ ఆలోచనను బట్టి ఆ నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకున్నటకు ఆహాబు పూనుకున్నట్లుగా ఆ 21వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. అయితే నాబోతును అన్యాయముగా మరి చంపించి అంత మాత్రమే కాదు కానీ తన ద్రాక్ష తోటను అతను స్వాధీనం చేసుకునే ఆ టైంలో ఆహాబు అనుకున్నాడు, ఇది ఎవరికీ తెలియదు కదా, ఇది ఎవరికీ తెలియకుండానే చేస్తున్నానని తాను ఎంతగానో గర్వించి తన హృదయంలో తాను అతిశయంతో ఉండవచ్చు. అయితే అదే సమయంలో దేవుడు దైవజనటువంటి ఏలియాకు ఆ యొక్క విషయాన్ని బయలుపరిచి ఆ తర్వాత ఏలియాను అక్కడ తీసుకొని వచ్చినప్పుడు ఆ ఏలియా ఆ సందర్భంలో ఆహాబును కనుగొన్నప్పుడు ఆహాబు అంటా ఉన్నాడు కదా, నా పగవాడా నేను నీ చేతిలో పడితేనా అంటా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఆహాబు చేస్తున్నటువంటి దుష్కార్యం, అయితే దానిని ఎదిరించడానికి దేవుడు ఏలియాను పంపించాడు. తన తప్పు తాను తెలియజేయటానికి, తను చేయుచున్నది మంచి కార్యం కాదు అని, అతను చేసేది అన్యాయం అని అతనికి తెలియపరచడానికి ఆ దైవజనుడు అక్కడికి వచ్చినప్పుడు ఆహాబు అంటా ఉన్నాడు కదా, ఇజ్రాయేలుకు రాజు అయ్యుండి ప్రజలను
సక్రమమైన మార్గంలో నడిపించవలసినటువంటి ఆ రాజే అన్యాయముగా వేరే వ్యక్తి యొక్క ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకుంటూ దైవజనుడైన ఏలియా అక్కడకు దేవుని చేత పంపబడినప్పుడు ఆయన చూసంటా ఉన్నాడు, నా పగవాడా. అంటే సత్యమును సత్యముగా బోధించేవారు ఈ దినాల్లో లోకానికి పగవారే, ఉన్నది ఉన్నట్లుగా చెప్పేవారు ఈ లోకానికి శత్రువులే. అయితే ఏది ఏమైనప్పటికి కూడా ఏలియా దేవుని చేత పంపబడినటువంటి దైవజనుడు, దేవుని ఆత్మచేత నడిపించబడేటువంటి వాడు. కాబట్టి ఆయన అహాబు యొక్క తప్పిదమును లేదా అహాబు చేసినటువంటి కొన్ని దుష్కార్యాలను అక్కడ ప్రస్తావన చేస్తూ, ఇదిగో అన్యాయముగా ఆ నాబోతును చంపించావే, అన్యాయముగా అతని యొక్క ద్రాక్ష తోటను నువ్వు స్వాధీనపరుచుకుంటా ఉన్నావే. అయితే అహాబు యొక్క ఆ రక్తము ఆ యొక్క ద్రాక్ష తోట వెలుపల మరి కుక్కలు నాగుతున్నట్లుగా ఏలియా చూచి ఆ సంఘటన ఎత్తిపడుచు, ఏ కుక్కలైతే నాబోతు యొక్క రక్తమును త్రాగుతా ఉన్నాయో, ఏ కుక్కలైతే నాబోతు యొక్క దేహమును తింటా ఉన్నాయో, అవే కుక్కలు నిన్నును నీ వంశమంతటిని కుక్కలు తినును అని చెప్పి అక్కడ ప్రస్తావన చేస్తూ ఉంటాడు. అయితే ఆ విధంగా జరిగిద్దని అహాబు ఎప్పుడు ఊహించలేదు. కానీ తను అనుకున్నది ఒకటి, అక్కడ జరిగింది ఇంకొకటి. తను చేసేది ఎవరికి తెలియదు అని అనుకున్నాడు. కానీ ప్రియులారా, మనుషులకు తెలియకపోవచ్చు, కానీ ఆకాశమందు ఆశ్రయుడైన దేవుడు, ఆయన అందరూ చూచే దేవుడు, ప్రతి నరుని పరిశీలించి చూచే దేవుడు. అహాబు చేసినటువంటి ఆ దుష్కార్యమును ఏ మనుష్యుడు కనుగొనలేదు. కానీ దేవుడు దాన్ని చూచి దైవజనుడైన ఏలియాను అక్కడ పంపినప్పుడు ఆ ఏలియా కొన్ని విషయాలు అహాబుతో మాట్లాడినప్పుడు అహాబు మీదకి రాబోయేటువంటి ఆ ఉగ్రతను కూడా అక్కడ బయలుపరుస్తూ ఉంటాడు. కాబట్టి నీవు చేసినటువంటి ఈ పాపమునకు శిక్ష ఏంటో తెలుసా? నీవును నీ కుటుంబీకుల మీదకి దేవుని యొక్క ఉగ్రత రాబోతా ఉంది. ఎందుకనగా నీవు చేస్తున్నది దేవుని దృష్టికి అది మహాభయంకరమైన దుష్కార్యంగా కనబడింది. కాబట్టి నీ యొక్క నీ రక్త సంబంధులు ఎవరైనా పొలములో చనిపోయినట్లయితే వారిని ఆకాశ పక్షులు దంటి, ఒకరి ఊరిలో చనిపోయినట్లయితే వారిని కుక్కలు దంటి అని చెప్పి ఆ దైవజనటువంటి ఏలియా అహాబుతో ఆ విషయాన్ని ప్రస్తావించినప్పుడు ఆ మాటలమైనటువంటి అహాబు యొక్క హృదయం పగిలిపోయింది. అంటే తను చేసిన పాపం, తను చేసినటువంటి దుష్కార్యం వల్ల తన బిడ్డల మీదకి, తన సంతతి మీదకి ఆ శాపం వస్తున్న సంగతి అప్పటి వరకు ఒకళ్ళు గ్రహించలేదేమో. అయితే దైవజనుడైన ఏలియా చెప్పిన మాటలు విన్నప్పుడు అతని హృదయం పగిలిపోయింది. ఏం చేయాలి అర్థం కాక దేవుని సన్నిధిలో గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి బూడిదను పోసుకొని దేవుని సన్నిధిలో వ్యాకులు పడి ఏడుస్తూ ఉన్నాడట. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో వ్యాకులు పడి ఏడుస్తూ ఉన్నాడో దేవుడు తన ఏడుపును విని, కాబట్టి తను పడిన పశ్చాత్తాపమును చూచి మరలా దేవుడు కనికరపడి మరలా దైవజనుడైన ఏలియా ద్వారా మరలా ఒక శుభవర్తమానాన్ని పంపిస్తూ ఉన్నాడు. ఏంటి ఆ శుభవర్తమానం అంటే, ఇదిగో నీవు పెట్టిన మొర నేను విని ఉన్నాను. కాబట్టి ఈ యొక్క రాబోయే ఈ కీడు ఇది నీ కాలంలో రాకుండా నీ పిల్లల కాలంలో వస్తుంది అని దేవుడే మరలా ఏలియా ద్వారా ఆ వర్తమానాన్ని పంపించేట్లుగా దేవుని వాక్యం చూస్తూ ఉంటాం. అయితే ఆ భయంకరమైనటువంటి కీడు తన మీదకి, తన కుటుంబీకుల మీదకి రాబోతుందన్న సంగతి అహాబు గ్రహించినప్పుడు ఆయన దేవుని సన్నిధిలో దైవ చిత్తానుసారంగా దుఃఖపడుతున్నాడు. అనగా హృదయాన్ని కుమ్మరించుకున్నాడు. తాను చేసింది తప్పు అని తెలుసుకున్నాడు. తన తప్పును ఒప్పుకున్నాడు. తన తప్పును విడిచిపెట్టాడు. ప్రభు యొక్క కృపకు పాత్రుడయ్యాడు. తద్వారా ఆయన కాలంలో రావలసిన కీడు రాకుండా దేవుడు ఆప్ చేసి తన కుమారుని కాలంలో దానిని రప్పించడానికి అనుమతించను. ఎంత గొప్ప కార్యమును మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎప్పుడైతే అహాబు దైవ చిత్తానుసారంగా అనగా దేవునికి ఇష్టకరముగా తన హృదయాన్ని త్రిప్పుకున్నాడు, అనగా మారు మనసును పొందాడు, తద్వారా తనకు రావలసిన కీడును దేవుడు రాకుండా ఆపి తన కాలములో కాకుండా తన కుమారుని కాలంలో, అనగా దాదాపుగా ఒక తరమంతటి మీదకి దేవుని శాపం రాకుండా నెక్స్ట్ జనరేషన్ మీదకి ఆ శాపం వచ్చేట్లుగా మన వాక్యంలో చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గ్రహించవలసిన సత్యం ఏంటంటే, అహాబు వలె మనము కూడా ఏదైనా పొరపాటు చేసినప్పుడు లేదా ఏదైనా కాని పనులు చేసినప్పుడు దేవుడు తన వాక్యము ద్వారాను లేదా సేవకుల ద్వారాను మనకు దాన్ని బయలుపరిచినప్పుడు, దాని విషయమై మనం పశ్చాత్తాపడ్డప్పుడు, ఆ పాపను ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు అహాబు వలె దైవ కృపకు మనం పాత్రలవుతున్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకునవలసిన వారమై ఉన్నాం. కాబట్టి అహాబు దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని పొందాడు, తాను రక్షింపబడ్డాడు, అనగా ఆ ఉగ్రత నుండి తాను తప్పించబడ్డాడు.
మనం కూడా రాబోయే ఉగ్రత నుండి తప్పించబడాలి అంటే నువ్వు రక్షణ పొందాలి, మారుమనసు పొందాలి, పాప క్షమాపణ పొందాలి. నీ పాపాలను నువ్వు ఒప్పుకొని ఎప్పుడైతే విడిచిపెడతావో దేవుని కృపకు నీవు పాత్రురాలు అవుతావు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డల లేఖలు మనం చూస్తూ ఉండలేదు. మరొక సందర్భంలో కూడా చూస్తే లూకాసు వార్త 15వ అధ్యాయంలో 17-18 వచనాల్లో అక్కడ కొన్ని మాటలు రాయబడతా ఉంటాయి. దైవజనుడైన లూకా గారు ఒక కుటుంబంలో జరిగిన సంఘటన అక్కడ ప్రస్తావన చేస్తున్నాడు. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. అయితే వారిలో చిన్న కుమారుడు తనకు రావలసినటువంటి ఆస్తినంతా తండ్రి యొద్ద నుండి తీసుకొని దూర దేశమునికి వెళ్ళి దుర్వ్యాపారం చేస్తా ఆస్తినంతా పాడు చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈ విషయం అనేక పర్యాయాలు మనం వింటూనే ఉన్నాం. అయితే ఈ సమయంలో కూడా మనం ఒక సంగతి అక్కడ గ్రహించాలి. కాబట్టి ఆ చిన్న కుమారుడు తన తండ్రి యొద్దను రావాల్సిన ఆస్తి అంతా తీసుకున్నాడు, దూరదేశానికి వెళ్ళిపోయాడు, ఇష్టానుసారంగా జీవించాడు. ఇప్పుడు తను తీసుకుని వెళ్ళే ధనమంతా అయిపోయింది. ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదు. అయితే ఆ పరిస్థితిలో తను బ్రతకడానికి కూడా చాలా కష్టమైనటువంటి ఆ దినాలలో అక్కడ కరువు వచ్చేసి ఏమి చేయాలో అర్థం కాక మరి పందులు మేపేటువంటి ఆ యొక్క పని కొరకు తను ఇష్టపడి ఆ పని చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆ పందులు ఆహారం పెట్టేటువంటి ఆ పని, పందులు మేపే పని, అంతకన్నా నిత్యమైన పని మరొకటి లేదేమో. అయితే అది ఎందుకు చేస్తా ఉన్నాడు? బ్రతకాలంటే ఆహారం కావాలి. కాబట్టి కనీసం ఆహారం కోసమైనా అతను ఆ పని చేయడానికి ఇష్టపడ్డాడు. అయితే అది చేస్తూ ఉండగా ఆ పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడింది, కానీ చివరికి అది కూడా దొరకలేదట. అప్పుడు అతని గురించి అక్కడ రాయబడిన మాటలు ఏంటంటే, అతనికి బుద్ధి వచ్చినప్పుడు, తన తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ తర్వాత తను అనుకుంటా ఉన్నాడు తన మనస్సులో, నేను ఆ తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, మొదట నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట నేను పాపము చేసి తిని అని నా తండ్రితో చెప్పుకొని, నన్ను నీ కుమారునిగా కాక నీ పనివారులు ఒకనిగా నన్ను చేర్చుకునమని తా తండ్రి యొద్దకు వెళ్ళి చెప్పుకోవాలని తన మనస్సులో ఒక తీర్మానం తీసుకున్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తీర్మానం తీసుకొని ఎప్పుడైతే తండ్రి ఇంటికి బయలుదేరాడో, తండ్రి దూరముగా ఉన్న తన కుమారుని చూశాడు, పరిగెత్తుకుంటూ వచ్చాడు, ఆయన మెడ మీద పడి ముద్దు పెట్టుకొని అతను కుమారుడిగా స్వీకరించేట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి అతడు దూరముగా ఉన్నప్పుడే, మరి అప్పటి వరకు ఎంతో కాలంలో ఎదురు చూస్తూ ఉన్నాడు తన కుమారుడు వస్తాడని. అయితే తను ఎదురు చూస్తున్న విధంగా తన కుమారుడు వస్తూ ఉన్నాడు. అయితే దగ్గరకు వచ్చింది ఆ కుండల. మరి దూరంగా ఉండగా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? వరకు వేచి ఉన్నటువంటి ఆ తండ్రి తన కుమారుడు వస్తూ ఉన్నాడు కదా, ఇంట్లోకి వచ్చేంత వరకు ఉండొచ్చు కదా, ఉండలా. అదే తండ్రి ప్రేమ. ఇంకొక విషయాన్ని కూడా అక్కడ మనం గ్రహించాలి. ఎందుకు ఆయన అంత త్వరగా పరిగెత్తాడంటే, తల్లినైనను తండ్రినైనను దూషించు వారిని రాళ్లతో కొట్టు చంపువాలని ధర్మశాస్త్రం రాయబడతా ఉంది. కాబట్టి ఆయన తండ్రిని వ్యతిరేకించి రావాల్సిన ఆస్తింత తీసుకొని దూరదేశానికి వెళ్ళిపోయాడు. కాబట్టి ఆయన తిరుగుబాటుదారుడు. కాబట్టి అతడు తిరిగి వస్తున్న సంగతి ఎవరైనా చూశారంటే ధర్మశాస్త్ర ప్రకారం అతనికి శిక్ష విధించాలి. కాబట్టి అటువంటి శిక్ష రాకముందే ఆ తండ్రి తన కుమారుని రక్షించుకోవడానికి, తన కుమారుని మీద ఎవరు రాళ్ళు వేయకుండా ఉండటానికి, తన కుమారునికి ఎటువంటి ఆ యొక్క హింస కలగకుండా ఉండాలని ఆ తండ్రి పరిగెత్తుకుంటా వెళ్ళి తన కుమారుని కౌగిలించుకొని, ఇతడు నా కుమారుడు, ఇతను ఎవరు శిక్షించడానికి వీలు లేదు అన్నట్లుగా ఆ తండ్రి వెళ్ళి తన కుమారుని కౌగిలించుకున్నాడు. నిజంగా ఎంత ఆశ్చర్యమైనటువంటి సంఘటన ఇది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా తండ్రి ప్రేమ ఎంత గొప్పది. కాబట్టి కుమారుడు తండ్రిని విడిచినా తండ్రి మాత్రం కుమారుని విడిచిపెట్టలా. ఎప్పుడైతే ఆ తండ్రి ఆ బిడ్డను కౌగిలించుకున్నాడో అప్పుడు ఆ కుమారుడు అంటూ ఉన్నాడు, అయ్యా, నేను నీ కుమారుడు అనిపించుకోవడానికి నాకు యోగ్యత లేదు, కాబట్టి నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకుంటే ఆ తండ్రి కుమారునిగానే స్వీకరించాడు, కానీ కూలివానిగా అంగీకరించలా. కాబట్టి ఎప్పుడైతే కుమారునిగా స్వీకరించబడ్డాడో మరలా తన తండ్రి స్వాస్థ్యములో అతడు పాలివాడయ్యాడు. కాబట్టి తండ్రికి ఉన్నటువంటి ఆస్తిలో మరలా అతడు పాలిభాగస్తుడయ్యాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం లేఖనంలో చూస్తామన్నట్లయితే తండ్రి కుమారుల మధ్య ఉన్న ప్రేమ ఎంత గొప్పది. అలాగనే మనందరికీ తండ్రి అయిన దేవుడు ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. మనం ప్రేమించకపోయినా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం ఆయనను ప్రేమించకపోయినా ఆయన మన పట్ల తన శాశ్వతమైన ప్రేమను కనపరుస్తూ ఉన్నాడు. నిజంగా ఈ యొక్క కుమారుడు తండ్రిని విడిచిపెట్టిన తండ్రి కుమారుని విడవల. అనేక పర్యాలు మనం కూడా దేవుని విడిచిపెడతా ఉంటాం, దేవుని సన్నిధిని విడిచిపెడతా ఉంటాం, దేవుని వాక్యాన్ని విడిచిపెడతా ఉంటాం, దేవుని సన్నిధిలో ప్రార్థించడం మానివేస్తాం. అయినప్పుడు కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టలా. నిజమైన ప్రేమ,
నిజమైన ప్రేమ దేవుని ప్రేమ. కాబట్టి ఇక్కడ మనం ఆ యొక్క చిన్న కుమారుడు ఎప్పుడైతే పశ్చాత్తాపడి తండ్రి యొద్దకు వచ్చాడో ఆ తండ్రి స్వాస్థ్యములో మరలా పాలిభాగస్తుడయ్యాడు. కాబట్టి అతని యొక్క పశ్చాత్తాపం ఏం చేస్తుందంటే తిరిగి మరలా మొట్టమొదటి స్థానాన్ని తన కల్పించింది. మనము కూడా దేవునికి ఎంతో ప్రియులం. దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరును సృజించెను. మనమందరం దేవుని పోలిక, దేవుని స్వరూపం, మనం దేవుని బిడ్డలం. అయితే దేవుని మాట వినకపోవటాన్ని బట్టి మనం దూరస్థులం అయ్యాం. అపోస్తలుడైన పౌలు గారు అంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో, దూరస్థులమైన మనలను తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనల్ని సమీపస్తులుగా చేసెను. యేసుక్రీస్తు యొక్క ఆ రక్తము తండ్రితో మరలా మనకు సహవాసాన్ని కల్పించింది అని పౌలు గారు అక్కడ ప్రస్తావన చేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క చిన్న కుమారుడు కూడా దైవ చిత్తానుసారమైన ఆ మారు మనసును పొందాడు. తప్పిపోయినటువంటి ఆ చిన్న కుమారుడు ఎప్పుడైతే తిరిగి తండ్రి యొద్దకు వచ్చాడో మరలా తండ్రి యొక్క స్వాస్థ్యములో పాలిభాగమును సంపాదించుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డల, ఆయన బిడ్డలమైనటువంటి మనందరూ కూడా మన పరమ తండ్రి అయిన దేవుడు ప్రేమతో మనం పిలుస్తూ ఉన్నాడు. లోబడినోళ్ళని ప్రజల వైపు ఆయన తన 2 చేతులు చాపి, నా యుద్ధకు రండి భూదిగంత నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందండి అని దేవుని వాక్యంలో రాయబడతా ఉంది. కాబట్టి ఇదే అనుకూల సమయం. ఆ తండ్రి యొద్దకు ఆ కుమారుడు విధంగా వచ్చి ఆ తండ్రి స్వాస్థ్యములో పాలిభాగస్తుడయ్యాడు. మనము కూడా దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క స్వాస్థ్యమును అనగా పరదేశును మనం మరలా ప్రభువు యొక్క కృపను బట్టి ఆ పరదేశంలో పాలిభాగస్తులం కావడానికి దేవుడు తన కృపను మన పట్ల అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా మారు మనసు పొంది పశ్చాత్తాపడి యేసుక్రీస్తు యొక్క రక్తములో మన పాపములు కడుక్కున్నట్లయితే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేసి ఆయన కుమారునితో మన సహపౌరులుగాను ఆయన కుమారునితో మన వారసత్వం కలిగి ఉండటానికి దేవుడు తన యొక్క ఉచితమైన కృపను మనందరిలా అనుగ్రహిస్తున్నాడు. అయితే ఎవరైతే తిరిగి వస్తారో, ఎవరైతే బుద్ధి తెచ్చుకొని తిరిగి వస్తారో అనగా మారు మనసు పొంది దేవుని యొద్దకు వస్తారో, నా యొద్దకు వచ్చు వారిని నేనెంత మాత్రము త్రోసివేయను అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ తండ్రి ఏ విధంగా తిరిగి వచ్చిన తన కుమారుని చేర్చుకున్నాడు, అదేవిధంగా మనం కూడా ఆయన తట్టు తిరిగినట్లయితే, ఆయన వైపు మనం తిరిగినట్లయితే ఆయన మన వైపు తిరుగును అని దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడతా ఉంది. కాబట్టి మనం కూడా పశ్చాత్తాపడి ఆ తప్పిపోయిన కుమారుడు దైవచిత్తానుసారమైనటువంటి పశ్చాత్తాపం అనగా తను చేసిన పొరపాటును ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు. తండ్రి యొక్క ప్రేమకు మరలా అతను వారసుడయ్యాడు. మనము కూడా అట్టివారం కావాలని ఆ ప్రేమ గల దేవుడు మనల్ని ప్రేమించి ఈ యొక్క సమయంలో మనల్ని కూడా ప్రేమతో ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన పిలుపుకు లోబడి ఆయన మాట విన్నట్లయితే నీవు ధన్యుడవు, నీవు ధన్యురాలు అవుతావు. కాబట్టి చిన్న కుమారుడు కూడా ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖం పొందాడు. అలాగనే మళ్ళా ఆ తండ్రి యొక్క స్వాస్థ్యంలో పాలిభాగస్తుడయ్యాడు. అయితే 2వ దుఃఖాన్ని గురించి కూడా దేవుని వాక్యంలో రాయబడతా ఉంది. అది లోక సంబంధమైన దుఃఖము. ఆ లోక సంబంధమైన దుఃఖం అనేది అది మరణమును కలుగజేయును అని పౌలు గారు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం ఆయా సందర్భాల్లో కొన్ని చిన్న విషయాల్లో కూడా దుఃఖపడుతూ ఉంటాం. కొన్ని చిన్న పరిస్థితులకు కూడా కొన్ని చిన్న సమస్యలకు కూడా మనం ఏడుస్తూ ఉంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ దుఃఖం అనేది లోక సంబంధమైనటువంటిది. లోక సంబంధమైన ఈ దుఃఖము అది మనకి ఆశీర్వాదకరముగా ఉండదు అని దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడతా ఉంది. అయితే ఆ దుఃఖం పొందిన వ్యక్తులు కూడా బైబిల్లో లేకపోలేదు. మొదటిగా మనం చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుల్లో 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు అనగా ఇస్కరియోతు యూదా, ఆయన కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారితో ఆ 12 మంది శిష్యులు ఆయన కూడా ఒక శిష్యుడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ అపోస్తులతో పాటు ఆయన కూడా అపోస్తులయ్యాడు. మొదట శిష్యుడిగా చేర్చబడ్డాడు, ఆ తర్వాత అపోస్తులయ్యాడు. అంత మాత్రమే కాదు కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్ద ఉంటూ ఆ డబ్బు సంచి కలిగిన వ్యక్తిగా మనం యూదాను చూస్తూ ఉంటాం. అయితే ఆయన యొక్క జీవితంలో జరిగిన సంఘటనలు మనం చూస్తామన్నట్లయితే చివరికి ఆ యూదా ఇస్కరియోతు ప్రభువైన యేసుక్రీస్తు వారిని 30 వెండి నాణ్యాలకు యొక్క ఆ అధికారులకు అమ్మివేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇస్కరియోతు యూదా కూడా ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని ఆ 30 వెండి నాణ్యాలకు అమ్మివేశాడో ఆ తర్వాత వారు ఆయన పెట్టే ఆ బాధలు, ఆయన పెట్టేటువంటి ఆ యొక్క ఇబ్బందులు,
అవన్నీ చూచి యూదా కూడా పశ్చాత్తాపపడెను అని మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 3వ వచనంలో రాయబడతా ఉంటుంది. ఆ పరిస్థితులన్నీ చూసినప్పుడు పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చాడు, కన్నీరు విడిచాడు. మరలా ఆ అన్న కైప అనే ఆ ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళాడు. అయ్యా, నేను స్వామి ద్రోహం చేశాను, నన్ను క్షమించండి. కాబట్టి ఇదిగో మీ 30 వెండి నాణేలు మీరు తీసుకోనండి, నా ప్రభువుని మరలా నాకు అప్పగించండి అని యూదా వెళ్ళి వారిని ప్రాధేయపడ్డాడు. కానీ వారెంత మాత్రం కూడా ఒప్పుకోలే. అయితే తను చేస్తున్న పొరపాటు మనుషుల ఎదుట ఒప్పుకున్నాడు, కానీ దేవుని ఎదుట ఒప్పుకోలే. అంత మాత్రమే కాదు, కానీ మనుషుల యొద్దకు వెళ్ళాడు, కానీ ఆ రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొద్దకు వెళ్ళలా, ఆయన తట్టు తిరగలా. కాబట్టి ఏడ్చాడు, బాధపడ్డాడు. ఆ తర్వాత వారు ఎప్పుడైతే ఆ 30 వెండి నాణ్యాలు అవి మాకు వాటితో ఏమీ పారలేదు అని చెప్పినప్పుడు అవి తీసుకొని వెళ్ళి దేవాలయంలో వాటిని పారవేసి వెళ్ళి ఊరి పెట్టుకొని చనిపోయాను అని దేవుని వాక్యం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇస్కరియోతు యూదా పశ్చాత్తాపడ్డాడు, బాధపడ్డాడు, ఏడ్చాడు. కానీ ఆయన హృదయాన్ని మాత్రం ప్రభువుకు లోపరుచుకోలా.